హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తమిళనాడులో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు వ్యవహరించిన తీరు పట్ల జనం చాలా కోపంతో ఉన్నారండి. చాలా అంటే చాలా ఆగ్రహంతో వాళ్ళు ప్రవర్తించినటువంటి ఆ విధానాన్ని సోషల్ మీడియాలో వైరల్ కూడా చేస్తున్నారు. వీళ్ళకి వ్యతిరేకంగా జనం అంతా కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందంటే ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళే. ఇక్కడ చూడండి, కోయంబత్తూర్ వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి ఈవిడి పేరు. ఈమెతో పాటు ఇంకొక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఒక కేసు గురించి మాట్లాడుతూ ఆ కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు చెబుతూ ఆ ప్రెస్ మీట్లో వీళ్ళు వ్యవహరించిన తీరు ఎట్లా ఉంది అంటే, గోళ్ళు ఈ విధంగా అనుకుంటూ చాలా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ, చూసారా అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా నవ్వుతున్నాడు, ఇక్కడ ఈ మేడం గారు ఎంత సరదాగా ఎంత హాయిగా నవ్వుకుంటూ కనిపిస్తున్నారు, ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చూసుకుంటూ ఆయన ప్రపంచంలో ఆయన ఉన్నాడు. అసలు ఎందుకంటే ఇది ఒక సరదా ప్రెస్ మీట్ అనుకోండి, జనం పట్టించుకోరు. ఇది ఒక నార్మల్ ఏదో ఒక నార్మల్ కేసు గురించి మాట్లాడుతూ ఇలా బిహేవ్ చేశారనుకోండి, ఏమీ అయి ఉండేది కాదు, జనం కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, అంత కోపం వచ్చి ఉండేది కాదు. కానీ జనానికి కోపం రావడానికి, తమిళనాడు వ్యాప్తంగా ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద అంత కోపం చూపించడానికి కారణం ఏంటో తెలుసా? కోయంబత్తూరులో ఒక 10 సంవత్సరాల బాలిక అండి, 10 సంవత్సరాల బాలికని ఇద్దరు రాక్షసులు ఇంటి దగ్గర, కోయంబత్తూరు దగ్గర సాలూరు అనే ప్రాంతంలో ఇంటి దగ్గర ఆమె బయటకు వచ్చి ఏదో ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకొద్దామని చెప్పి వెళ్ళినటువంటి అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆ తర్వాతి రోజు ఎక్కడ వెతికినా కనిపించలేదు. పోలీసు కేసు పెట్టారు, పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రోజు ఆ ఏరియాలోనే ఒక చెరువు దగ్గర వికట జీవిగా ఆ 10 సంవత్సరాల బాలిక పడిపోయిందండి. అంటే ఇద్దరు రాక్షసులు దుర్మార్గులు ఏం చేశారు, ఆ 10 సంవత్సరాల మైనర్ బాలికని చాలా దారుణంగా అత్యాచారం చేసి దాని తర్వాత హత్య కూడా చేసి, అంటే చంపేసి అక్కడ ఎవరికి కనిపించకుండా ఆ పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. పోలీసులు ఆ మృతదేహాన్ని తీసుకుని ఆసుపత్రికి పంపించారు, పోస్ట్మార్టం చేశారు. చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేశారని చెప్పి ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా తేలింది. ఆ వివరాలు చెప్పేటువంటి ప్రెస్ మీట్ అండి ఇది. అంటే ఎంత సీరియస్నెస్ ఉంటుంది. ఒక చిన్న పాపని దారుణంగా అత్యాచారం చేసి చంపేసినటువంటి కేసుని ప్రజలకి వివరించడానికి మీడియా ముందుకు వచ్చినటువంటి క్రమంలో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉండాలి, ఎంత సీరియస్గా ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, గోళ్ళు గిల్లుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ, ఇదే కనీసం ఈ పోలీస్ ఆఫీసర్లకి మానవత్వం లేదా? కనీసం ఆ పాప చనిపోయింది కదా, 10 సంవత్సరాల పాప చనిపోయింది కదా, కనీసం ఆ పసి హృదయాన్ని చంపేసినటువంటి వాళ్ళ పట్ల కొంచెం కూడా వీళ్ళకి కోపం లేదా? ఇదే అంటే వాళ్ళు నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నటువంటి ఆ వీడియోస్ అన్నింటి కూడా కట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. వీళ్ళు అసలు మనుషులేనా, వీళ్ళు అసలు ఐపీఎస్ ఆఫీసర్లేనా, వీళ్ళకి కొద్దిగైనా మానవత్వం ఉందా? నిజంగా వీళ్ళ ఇంట్లోనే ఇప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్లకి పెళ్ళై ఉంటుంది కదా, వీళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా, వీళ్ళ పిల్లలను కూడా అంత దారుణంగా చేసుంటే ఇట్లాగే నవ్వేవాళ్ళ? ఇట్లాగే గోళ్ళు ఇలా 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 అనుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వేవాళ్ళ? ఇదేనా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ? ముఖ్యమంత్రి విజయ్ గారు ఈ ఐపీఎస్ ఆఫీసర్లని మీరు ఏం చేస్తారు? వీళ్ళని ఇలాగే వదిలేస్తారా? పోలీసు వ్యవస్థలో సీరియస్నెస్ ఉండద్దా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. ఆ 10 సంవత్సరాల పాప కుటుంబం కాదు ప్రశ్నించేది, జనం. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత షేర్లు విపరీతంగా కొడతా ఉన్నారు. ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, అసలు వీళ్ళకి మనసు అనేది ఉందా? ముందు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్ అంటూ పెద్ద ఎత్తున ప్రజలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తే ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది. సో ఆయన కూడా చాలా సీరియస్గా ఈ ఐపీఎస్ ఆఫీసర్ల పట్ల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన డీజీపీ గారితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా సరే ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసే ఉత్తర్వులు రాబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. తమిళనాడు నుంచి ప్రస్తుతం జరుగుతున్న చర్చ, ఆ ఇద్దరు మృగాలు ఆ పాపని చంపేశారు కదా, వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని ఒక చర్చ
బలంగా జరుగుతుంది. వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదన్నటువంటి చర్చ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంత పెద్ద హోదాలో ఉండి, ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, ఇంత సీరియస్నెస్ ఉన్నటువంటి ఆ కేసు పట్ల చాలా సీరియస్గా అక్కడ ప్రభుత్వాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ప్రభుత్వం ఉంది. అలాగే విజయ్ కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా సరే ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రియాక్ట్ అవ్వండి. నిజంగా వీళ్ళకి మనసు లేదని అనిపిస్తుంది నాకు కూడా. అంత సీరియస్గా ఉన్నటువంటి కేసు గురించి కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించినటువంటి ఈ ఐపీఎస్ ఆఫీసర్ల తీరు మీద మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీళ్ళని సస్పెండ్ చేయటం కరెక్టా కాదా ఇది కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.